కొడంగల్ను రాష్ట్రానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఓట్ల సందర్భంగా కొడంగల్లో పర్యటించిన సీఎం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ పరిశ్రమలను కొడంగల్కు తీసుకువస్తామని చెప్పారు. ప్రజలు భూములు ఇవ్వకపోతే పరిశ్రమలు రావని, ప్రాంత అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా ధర కట్టిస్తామని చెప్పారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఇక్కడ గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇవ్వాలని సూచించారు. ఒక్క కొడంగల్ నుంచే 50,000 మెజార్టీ తగ్గొద్దని సూచించారు. మండలానికి 10,000 మెజార్టీ చొప్పున కార్యకర్తలు పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకునే అవకాశం, మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నిన్న ఢిల్లీలో ఇది ఎన్నికల ప్రచారం కూడా కాదు. మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఓ గంట 2 గంటలు కలిస్తే ఎవరు ఎట్లున్నారు, ఏమవుతుంది, ఏంది పరిస్థితి, ఇప్పటి వరకు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ కావచ్చు, గౌతమాబాద్ బొమ్మరాజ్పేటలకు జూనియర్ కాలేజీలు కావచ్చు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్యనే చర్చలకు కొలిక్కొచ్చినాయి. తొందరలోనే మన కస్తూర్పల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది అని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మన భూముల విలువలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరం ఎందుకు, కొడంగల్లో 10 లక్షలకి ఎందుకు ఎకరం ఉంది? ఇవాళ మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు వస్తే మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు హకీంపేట, పూలేపల్లి, లగచెర్లలో ఉన్న పిల్లలకే కాదు, మన శాసనసభ నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న యువకులకు అందరికీ కూడా ఉద్యోగమే కాకుండా ఉపాధి అవకాశాలు. నేను అడిగేది ఒకటే, ఇక్కడ నాకు భూములు లేవు, నేను ఇక్కడ వ్యాపారం చేసేది లేదు. ఇన్నాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడల్లా మీరు ఎంబడి ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గెలిపించారు. నేను వచ్చి మీ మధ్యలో తిరిగినా తిరగకపోయినా మీరే గెలిపించి సర్టిఫికెట్ పంపించారు. మరి ఈ ప్రాంతానికి చేయాల్సిన బాధ్యత చెప్పు. ఇవాళ కొడంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు బూరుగుల రామకృష్ణారావు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండే. మళ్ళీ ఏ అవకాశం మన దగ్గర చదువుకున్న లేరా, తెలుగులో లేరా అంటే జయపాల్ రెడ్డి గారు ఉండే, సమరసింహారెడ్డి గారు ఉండే, మన ప్రాంతం నుంచి విఠలరావు గారు ఉండే, మల్లికార్జున్ గారు చాలాసార్లు ఎంపీ ఎన్నికైన వారు కేంద్రంలో కూడా మంత్రి అయ్యారు. కానీ మన ప్రాంతానికి కావలసినంత ప్రాధాన్యత రాలేదు. ఎవరో ఒకరు భూమి లేకుండా ఆకాశంలో పరిశ్రమలు పెట్టే పరిస్థితి లేదు. భూములు మనమేమో ఊటే తీసుకునేది లేదు. ₹1 ఎక్కువ తక్కువ వాళ్ళు అడిగినంత ఇచ్చే మనం భూములు సేకరణ చేయాలి. ఈవెన్ అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకుంటాం. నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, పట్ట భూమి ఉన్న వాళ్ళకి ఎన్ని పైసలు ఇస్తారో అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళకి కూడా అన్ని పైసలు ఇచ్చి ఆ భూమి తీసుకోవాలి. ఉత్తగా తీసుకునేది లేదు. వాళ్ళు కొడంగల్ నన్ను గెలిపించారు, వాళ్ళకి మేలైతుందని గెలిపించారు తప్ప మన గెలుపు వాళ్ళకు నష్టం చేకూరకూడదు అని చెప్పి మనం స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. భవిష్యత్తులో ఎవరైనా అభివృద్ధి చేయాలంటే కొడంగల్ని చూసి వచ్చి అభివృద్ధి చేసుకోవాలి. కొడంగల్ దాకా మా ప్రాంతం అభివృద్ధి కావాలని వాళ్ళ ఎమ్మెల్యేలతో కొట్లాడేటట్టు ఇవాళ మన కొడంగల్ని రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేటట్టు తీర్చిదిద్దాలి.